కామారెడ్డి మున్సిపల్ 10వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి పెద్దోళ్ల జ్యోతి ప్రచారం నిర్వహించారు. కౌన్సిలర్ గా గెలిపిస్తే 5 గ్యారెంటీలను తక్షణమే అమలు చేస్తానని చెప్పారు. నిరుపేద ఇంట్లో ఆడ శిశువు జన్మిస్తే తక్షణమే 2500 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. నిరుపేద కుటుంబంలో ఎవరైనా మరణిస్తే 100 మందికి భోజనాలు పెడతానని చెప్పారు. నిరుపేద కుటుంబంలో ఆడబిడ్డ పెళ్లికి ఉచిత పుస్తమెట్టెలు అందిస్తామని చెప్పారు. ప్రతి 4 నెలలకు ఒకసారి తన డబ్బులు వెచ్చించి వార్డును క్లీనింగ్ చేస్తానన్నారు. ఇక విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తానని చెప్పారు. వార్డులో లైబ్రరీ ఏర్పాటు చేసి నిరుద్యోగులను సహకరిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి జ్యోతి శశిధర్రావు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న గంప గోవర్ధన్ గారి ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నా ప్రజల నుండి నన్ను గెలిపియాలని కోరుకుంటున్నా. నన్ను గెలిపిస్తే కనుక నా తరఫున డ్రైనేజ్ ప్రాబ్లం ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ప్రాబ్లమ్స్ అన్నీ అవి సీసీ రోడ్డు, డ్రైనేజీ, మళ్ళీ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, విద్యుత్ దీపాల గురించి అవన్నీ కూడా నేను కరెక్ట్ చూసుకుంటా అని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నా. అందరికీ కంపల్సరీగా నన్ను గెలిపియాలని కోరుతున్నా. మాది కారు గుర్తు. నా మీద నమ్మకం ఉంచుకొని కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపియండి. నేను పెద్దోళ్ల శశిధర్రావు జ్యోతి అనే క్యాండిడేట్ను 10వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి నుంచి పోటీ చేస్తున్నాను. మా మీద నమ్మకంతో గోవర్ధన్ గారు ఈ బీఫామ్ మాకు ఇచ్చినందుకు ఈ 10వ వార్డును ఎంతో డెవలప్ చేస్తాం. కేసీఆర్ గారి ఆశీస్సులతో ముందుకెళ్తాము. ఎవరికన్నా ఇబ్బందులున్నా మేము అన్నీ జాగ్రత్తగా సెట్ చేసి ఈ అభివృద్ధి పనులున్నా ముందుకు తీసుకెళ్తామని, గోవర్ధన్ గారి ఆశీస్సులతో ముందుకెళ్తామని చెప్తున్నాను. వార్డులో 10వ వార్డులో సీసీ రోడ్డు ప్రాబ్లం కానీ, డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, విద్యుత్ దీపాలు కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే గంపగోవర్ధన్ ఆశీస్సులతో అన్నీ పరిష్కరిస్తాము, ముందుకు తీసుకెళ్తాం. అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని, కేసీఆర్ గారి ఆశీస్సులతో ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాను. దయచేసి 10వ వార్డు కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మనవి చేస్తున్నాను.